తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 గ్రాండ్ ఫినాలే దాని తర్వాత టాప్ 3గా నిలిచారనమాట మన శివాజీ గారు. సో ఫినాలే అయిపోయినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా చాలా అయితే బిజీగా ఉన్నారు. అందులో తను బిగ్ బాస్ సీజన్ 7 హౌస్లో ఉన్నప్పుడే తనైతే 90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ అంటూ ఒకైతే వెబ్ సిరీస్ అయితే నటించారనమాట. అదైతే బిగ్ బాస్ సీజన్ 7 అయిపోయిన తర్వాత అయితే ఇప్పుడైతే జరుగుతుందనమాట. చాలా పెద్ద హిట్ అయింది. అందులో శివాజీ గారు అయితే మెయిన్ లీడ్ చేస్తున్నారు. చాలా బాగా అయితే వైరల్గా అయితే మారిందనమాట. చాలా అయితే బాగా ఫ్యాన్స్ కూడా పెరిగారనమాట. అందులో ముఖ్యంగా శివాజీ గారు ఉండడం చాలా అయితే ప్లస్ అయిందనమాట ఆ యొక్క వెబ్ సిరీస్కి. సో ఈ విషయం పక్కన పెడితే తనైతే రీసెంట్గా అయితే ఒక ఇంటర్వ్యూ అయితే ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అయితే అడిగిందనమాట యాంకర్ గారు. సో అందులో మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, ఫ్రెండ్స్ సార్ మీకు ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఎవరు అని శివాజీ గారు అడిగినప్పుడు తను చాలా గమ్మత్తుగా ఆన్సర్ ఇచ్చారనమాట. నా అసిస్టెంట్సే నాకు బెస్ట్ ఫ్రెండ్స్ అమ్మ, వాళ్ళంటే నాకు చాలా ఇష్టము. నా కెమెరామ్యాను, నా మేకప్ మ్యాన్, వీళ్ళందరూ అంటే నాకు చాలా ఇష్టము. నాతో చాలా బాగా ఫ్రెండ్లీగా ఉన్న వాళ్ళందరూ నా బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ అయితే రిప్లై ఇవ్వడం జరిగిందనమాట. సార్ వాళ్ళందరూ ఇప్పుడు మీతో కంటిన్యూ అవుతున్నారా ఇప్పటి వరకు మీతో? సో లేదా మధ్యలో ఆపేశారా సార్ అంటే, లేదమ్మా ఇప్పటి వరకు కంటిన్యూ అవుతున్నారు, కానీ ఒక ఇద్దరు మాత్రం లేరు. అందులో గంగాధర్ అనే పర్సన్ లేడమ్మా, అంటే తను కొంచెం ఎక్స్పైరీ అయిపోయారు తను. సో కాబట్టి ఇప్పుడున్నటువంటి చంద్ర వీళ్ళందరూ కూడా నాకు బెస్ట్ అంటూ తనైతే మాట్లాడడం జరిగిందనమాట. ఈ యొక్క వీడియో అయితే చాలా అయితే వైరల్గా మారింది సోషల్ మీడియాలో. ఎందుకంటే శివాజీ గారు ఎవరైనా చాలా పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు చెప్తారు. ఆ డైరెక్టర్ అంటే నాకు ఫ్రెండ్, లేకపోతే పెద్ద హీరో నాకు బాగా ఫ్రెండ్, నాకు బాగా సపోర్ట్ చేస్తారని చెప్తారు. కానీ శివాజీ గారు మాత్రం చిన్న స్థాయి వాళ్ళని కూడా, చిన్న చిన్న ఆర్టిస్టులను కూడా ఎంతో గౌరవిస్తూ వాళ్ళే నా బెస్ట్ ఫ్రెండ్స్ అమ్మ, ఇప్పటికీ నాతో క్యారీ అవుతున్నారు. సో నేను ఈ సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు ఉన్నాను అంటే కారణం మెయిన్ వాళ్ళే. నన్ను బాగా ఎలివేట్ చేసి చూపించి నన్ను బాగా సపోర్ట్ చేసిన వాళ్ళే అమ్మ. సో ఇప్పుడు కానీ మేకప్ మ్యాన్ కానీ గంగాధర్ చనిపోకుండా కానీ ఉండుంటే నిజంగా నా సక్సెస్ చూసి చాలా ఫీల్ అయ్యేవాడతాను. సో తన చాలా అయితే హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు అంటూ తనైతే మాట్లాడడం జరిగిందనమాట. శివాజీ అన్న ఫ్యాన్స్ అయితే మాత్రం శివాజీ అన్న గోల్డ్ రా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే శివాజీ గారు హౌస్లో ఉన్నప్పుడు కూడా ఎవరైతే మెంటలీ వీక్ ఉన్నారో వాళ్ళ పక్కన నేను ఉంటాను అంటూ పల్లవి ప్రశాంత్ అన్న యావర్ పక్షాన నిలిచి అతను వాళ్ళిద్దరిని కూడా టాప్ 5లో పెట్టాడంటే అది నిజంగా అతని యొక్క తెలివినే చెప్పుకోవచ్చు, మాస్టర్ మైండ్ చెప్పుకోవచ్చు. సో ఏదేమైనా శివాజీ గారు తక్కువ ఉన్నటువంటి ఎవరైతే మేకప్ మ్యాన్ ఆర్టిస్ట్ వాళ్ళని కూడా ఒక ఫ్రెండ్స్గా భావించి తన కుటుంబ సభ్యులుగా భావిస్తాను అని తను చెప్పినప్పుడు చాలా అయితే వైరల్గా మారిందన్నమాట ఆ వీడియో. ఓవరాల్గా తన మాటలపై మీ ఒపీనియన్ ఏంటి అన్నది కామెంట్ తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.